హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ చికెన్ కాయగూరలతో పలావా. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డ బాగా తరిగేసుకోవాలి. అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. కాకంటే నేను స్పెషల్గా ఇక్కడ తరిగేస్తున్నానంటే ఆ టేస్ట్ బాగుంటుందని వేస్తున్నానండి. ఇప్పుడు మనకు కావాల్సింది చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, అంటే అవన్నీ కూడా మనం తాలింపులు వేసుకోవాలండి. గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ కూడా వేయాలి. లైన్గా నేను చేస్తాను, మీరు చూడండి. ఇదిగో నేను బిర్యానీకి కావాల్సినవి ఆకులన్నీ వేసేసానండి. ఇంకా దాంట్లోనే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసినాను. బాగా వేగిపోయిన తర్వాత కూరగాయలండి, ఇది క్యారెట్ అవి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టలేదండి, అవి ఉడక ఇందులో వేసేద్దాము. ఎర్రగడ్డలు వేగిపోయినాయండి. మనం అల్లం పేస్ట్ ఎందుకు వేయలేదంటే తెల్లగడ్డ, అల్లము సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి మనం అల్లం పేస్ట్ వేయలేదు. ఇది వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది వేసేసుకొని బాగా కలిపేద్దాము. బాగా వేగిపోయిందండి. ఇందాక నేను చెప్పాను కదా కూరగాయలు, ఆ కూరగాయలు కూడా ఇందులో వేసేద్దాం. ఎందుకండి క్యారెటు, బఠానాలు, బీన్స్ కాయలు ఇవి ఉడకబెట్టేసినవి. బంగాళదుంపలు అయితే అది ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టలేదండి. వేసేసుకొని ఒకసారి కళ్ళు దిప్పుకుండేద్దాము కాసేపు. బాగా కలబెట్టేసినామండి. ఇందులో బియ్యం కూడా వేసేద్దాము. పక్కన వచ్చేసి చికెన్ ముక్కలండి, బోన్లెస్ చికెన్ కొంచెం ఉడకబెట్టినాను. ఆ చికెన్ కూడా ఇందులో వేసుకుందేద్దాము. మీరు ఎప్పుడు కూడా ఈ కట్టెలాగా ఉంటుంది కదండి, కట్టె గెంటులు అవి వాడుకోండి. స్టీల్ గిన్నెల్లోనే చేయండి, సిల్వర్ గిన్నెల్లో చేయకూడదంట. వాటిల్లో చేస్తే క్యాన్సర్ వస్తుందని చాలామంది అంటున్నారు. ఇంకా మామూలుగా ఇప్పుడు ఫ్యాషన్ అన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు చేస్తున్నారు అట్లాంటివి. నూనె స్టిక్ అంట, ఇదంట అదంట. మామూలు అయిపోయినాయి ఇవన్నీ తెచ్చుకోవడం. అలివేని కంటే ఇవే మేలండి. అదే తెల్ల గిన్నెలు, అలివేని గిన్నెలు అంటారు కదా, వాటికంటే ఇవే మేలు. స్టీలు ఇవి బాగా వేగిపోయినాయండి. చూడండి, ఇందులోకి టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు మనం తీసి పెట్టుకున్న మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు పొడి లైట్గా వేసుకోవాలి. పసుపు పొడి దాంట్లో కలర్ చేంజ్ అయిపోతుంది, వేగిపోయినా కూడా పర్వాలేదు. గరం మసాలా పొడి ఇవన్నీ కూడా అందులో వేసేసి కలబెట్టేద్దాము. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఆ మసాలా వేసేద్దాం. ఇంకోండి మసాలా, ఇది కూడా ఇది అండి టేస్టింగ్ సాల్ట్ లాంటిది. ఇది బయటలో చాలా దొరుకుతాయి ఇవి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా వచ్చేసినాయండి ఇవి. మ్యాగీ అంటారు దాన్ని, మ్యాజిన్ పేస్ట్ అంటారు. అన్నీ వేసేసినామండి. బాగా కలుపుకొని వాటర్ పోసి బియ్యం వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత మనం వాటర్ పోసేద్దాము. బియ్యము 2 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ పోయాలండి. ఖచ్చితంగా కొలత వేసుకోవాలి, అప్పుడే అన్నం కూడా బాగుంటుంది. బాస్మతి బియ్యం అండి, బాస్మతి బియ్యంతో చేసుకుంటేనే మనకు బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకునేద్దాము. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా కలిపేసుకున్నాము.
చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం కడిగి వడగట్టి పెట్టుకుని బియ్యం వేసుకోవాలి. నీళ్ళన్నీ బాగా వంచేసుకోవాలి. ఎందుకంటే 2 గ్లాసులకు 4 గ్లాసు బియ్యం వేస్తాం, వాటర్ వేస్తాం కాబట్టి ఇందులో వాటర్ ఉంటే కనుక మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. ఎంత ఒకసారి కలుపుకొని వేద్దాము, తర్వాత వాటర్ వేద్దాం. వాటర్ ముందే పక్కన రెడీ చేసి పెట్టుకున్న వాటర్ అండి, వేడి చేసి పెట్టిన వాటర్ అందులో వేసేసి బాగా కలిపేద్దాము. ఇది ఉడుకుతా ఉన్నట్టే పక్కన మజ్జిగ చారు ఎంతమందికి తెలుసండి. సింపుల్గా మజ్జిగ చారు చేసుకునేద్దాం, దీంట్లోకి బాగుంటుంది. పెరుగు పచ్చడి బాగుంటుంది, మజ్జిగ చారు కూడా బాగుంటుంది. కొంచెం నూనె వేసేసి అందులో తాలింపు గింజలు వేసేసి కరివేపాకు, కొన్ని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అందులో వేసుకుని వేపేద్దాము. పెరుగు పచ్చడి అనేది చాలామందికి తెలియక పెరుగు వేసిన తర్వాత కలబెట్టేసి ఉడకబెడతారు. ఉడకబెడితే అది జున్నులాగా అయిపోతుందండి. తాలింపు మాత్రమే ఎంచుకోవాలి. తాలింపు బాగా వేగిపోయింది, ఎర్రగడ్డలన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పెరుగు అందులో వేసేసి తోడు పెట్టుకుని పెరుగు అండి. వాటర్ అండి, మనకు తగినంత వాటర్ పోసుకున్నాము. పసుపు వేసుకునే బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. మజ్జిగ చారు అండి. ఇంకా మనకు మజ్జిగ జల కొట్టేది ఉంటుంది కదా చిన్నది, అది ఉండి ఇంకా జల కొట్టినామంటే కూడా ఇంకా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ మంట రాకూడదు, ఎందుకంటే ఉంటలు అయిపోతుంది కాబట్టి. మనకు తాలింపు వేగితే చాలు మజ్జిగ చారులోకి. ఇంకా పక్క వచ్చేసి గ్రేవీ పెట్టామండి, చికెన్ గ్రేవీ. చికెన్ ఏం లేదు అందులో, చికెన్ గ్రేవీ లాగా ఆ పక్క చిన్న గిన్నెలో తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి అన్నం చూడాలి ఎంతవరకు వచ్చిందో. చూద్దామా, ఒకసారి చూసేద్దాం. వావ్, సూపర్ వచ్చేసిందండి. చికెన్ కాయగూరల పలావా. ఇంకా కొంచెం పలుకుగా ఉంది, మూత పెట్టేద్దాం.